నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. తమ ప్రభుత్వ అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. మన్యం జిల్లా బామినిలో మెగా PTM 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిభ గల విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చదివారని, రాష్ట్రంలోని విద్యార్థుల్ని కూడా అదే స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. లోకేష్ కోసం తానెప్పుడు స్కూల్కి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యాశాఖలో నూతన ఒరవడి సృష్టించానని లోకేష్ అన్నారని, ఈ విషయంలో తాను ఆశీర్వదించానని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని శుక్రవారం నిర్వహించారు. ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్ గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు గాని తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి గాని సాన పెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా PTM లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ FLN అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్టీమ్ అనే 3 వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్లీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. విలువలు లేకపోతే సంపద వృధా. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈ రోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ లో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కి వెళ్లిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ రోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్ గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్ తో విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకుని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. చిలుకలూరుపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు. జుబేదా కానీ, రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది. అలా కాకుండా ఈ రోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ, చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి
మీకు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలి అనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ? అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, లైక్ మొబైల్ లైబ్రరీస్ లాంటివి. అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు ఒక రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది. ఒకటే ఏరియా ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పులారా గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాం. ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పులారా గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన భవానీపురం జోజీనగర్ లో కూల్చిన 42 ఫ్లాట్ల కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. రాక్షస కాండల జోజీనగర్ లో ఇళ్లను కూల్చేశారని వారు ఆరోపించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టులో గడువు ఉన్నా కూడా అధికార మతంతో ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించారు. స్థానిక జోజీనగర్లోని 42 ప్లాట్లలోని కూల్చిన ఇళ్లను శుక్రవారం నాడు వైసీపీ నేతలు పరిశీలించి బాధితుల్ని కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం నాడు పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రాక్షస కాండల జోజీనగర్లో ఇళ్లను కూల్చివేశారని, ఇంటిలో మనుషులున్న బలవంతంగా వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ రౌడీలను బయటకు లాగేసినట్లు పోలీసులు లాగేశారని, వాళ్లను భయభ్రాంతులకి గురి చేశారని ఆరోపించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు గడువు ఉందని, అయినా అధికారం మదంతో రెచ్చిపోయారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమైపోయారని ప్రశ్నించారు. ఇల్లు కూల్చడం తప్ప కట్టే చరిత్ర కూటమికి లేదని చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని ప్రమేయం లేకపోతే ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే బాధితులందరికీ మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని, వైసీపీ తరపున బాధితులకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారా లోకేష్ జనసేన కార్యాలయాలకు వెళ్లి చెప్పుకున్నా పట్టించుకోలేదని అన్నారు. బాధితులందరినీ వచ్చే వారం జగన్ ను కలుస్తామని, న్యాయపరంగా వెళ్లాలా లేక రాజకీయ పరంగా ఎదుర్కోవాలా అనే దానిపై చర్చిస్తామని తెలిపారు. తెల్లవారుజామున వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపలుంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచి, అదేవిధంగా రౌడీలను చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని చెప్పారు. ప్రజలకు నరసయ్య చేసిన సేవలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేయడం జరిగింది.
విలువలతో కూడిన నాయకుడి జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు నాయుడు బయోపిక్లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమని తెలిపారు. చేస్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను. బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దిలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్గా ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మిడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ముహూర్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణిలో కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది నేను అనుకోలేదు. గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే చూస్తాం. అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? అన్ని పిక్చర్ల కన్నా ఈ పిక్చర్ ఎలా ఉంటుంది? సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను 100%. హివ్రాలే మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1983 దగ్గర నుంచి 2009 వరకు కంటిన్యూస్గా ఇనామైజ్గా గెలిచారు. మధ్యలో ఒకసారి 1994 నుంచి 1999 వరకు ఒక చిన్న సంఘటన జరిగింది. సార్ మీరు అందరూ అడుగుతున్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నరసయ్య గారు కథను ఎందుకు చూస్ చేస్తున్నారని. సరే నేను క్వశ్చన్ అడిగాను సార్ రాజకీయం అంటే ఏంటని. మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఒక సామాజిక బాధ్యత. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్. అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉంటారు సార్. సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనమందరూ కూడా నేను నా సైడ్గా నా సభ్యులందరూ కూడా తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్. ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి, ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది సార్. యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్ కథకి ఆ మూలాలకి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువుకునేందుకు పాఠశాలలను తీర్చిదిద్ది మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరును అందిస్తూ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు,
షూలు నోట్బుక్లు అందజేస్తున్నామని చెప్పారు. 60వ డివిజన్లోని జంజల దక్షిణామూర్తి హై స్కూల్, 63వ డివిజన్ రాజీవ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని తెలిపారు. పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. విద్యార్థుల చదువుకి ఆటంకం లేకుండా వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయుతను ఆసరాగా చేసుకుని విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి రాష్ట్రానికి పేరు తేవాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగు అన్ని గవర్నమెంట్ స్కూలు, జెడ్పీ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో జరుపుతూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. ఇవాళ స్కూల్స్ అన్ని బ్రహ్మాండమైన స్థితిలో పెట్టాం. పిల్లలకి మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలు పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, నోట్బుక్స్ ఇస్తున్నాం. ఇంతేకాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాను. ఒకళ్ళుంటే ఒకరికి ఇస్తున్నాం, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్నాం, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అంటే అన్ని రకాలుగా పిల్లలు చదువుకోవాలి, ఆ చదువుకి ప్రభుత్వం అండగా ఉండాలని సహాయం చేస్తున్నాం, అండగా ఉంటాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విధానాల్ని ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ద్వారా మీటింగులు పెట్టి తల్లిదండ్రులతో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం సరిగ్గా అందుతుందా, టాయిలెట్స్ సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్లు ఎలా ఉన్నారు, అలాగే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, అన్ని విషయాలు కులంకుషంగా చర్చించడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తలదనేలాగా ఇవాళ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు కేఆర్పీఎస్ కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 14న కేఆర్పీఎస్ ఆధ్వర్యంలో తణుకులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాము సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాపులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పేరు ఎర్రంశెట్టి అంజిబాబు, ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు రిజర్వేషన్ పోరాట సమితి వారు, కేఆర్పిఎస్ వారు, రావు శ్రీనివాస్ గారు రాష్ట్ర కన్వీనర్ గారు తణుకులో సీఎం ఫంక్షన్ హాల్లో తణుకునందు కాపు ఆత్మీయ కలయికని ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి అందరూ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. కాపులంతా కూడా ఒక తాటిపై తేవాలనే తన ఉద్దేశంతో ఈ రోజున విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మాసాపత్తుల శ్రీనివాస్, నేను ఈ కేఆర్పిఎస్కి రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే విజయవాడ నుంచి మా ఎర్రంశెట్టి అంజిబాబు గారు, దీనికి కర్మ క్రియ కర్త అన్ని రావు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీన తణుకులో బ్రహ్మాండమైనటువంటి ఆత్మీయ సమావేశం సుమారు 5,000 మందితో, అది మీరు వనభోజనం అనుకోవచ్చు, లేకపోతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా వచ్చి ఒక ఆత్మీయ సమావేశానికి వస్తామని మా అందరికి ప్రామిస్ చేశారు. ఈ రోజు చాలా మంది నాయకులు కూడా విజయవాడ కలిసాం. వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం, తప్పకుండా ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మరి వనభోజనాలు ఉన్న టైంలో చాలా మంది చాలా అసోసియేషన్లు పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు టైం ఉండేది కాదు. కాబట్టి అన్ని అయిపోయినాయి. కాబట్టి మాకు ఆత్మీయ సమావేశం లేదా ఇదొక వనభోజనం అనుకుని నెల 14వ తారీఖున జరిగింది. ఈ యొక్క మా యొక్క ఆత్మీయ సమావేశానికి మద్దతుగా మరి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘ నాయకులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ద్వారా మా యొక్క డిమాండ్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మరి రాష్ట్ర స్థాయి సమావేశం తణుకులో సీఎం కన్వెన్షన్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కాపు సంఘాలకి అదేవిధంగా కాపు సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.